ఏఐ నుంచి మీకు కావాల్సిన అవుట్పుట్ కావాలి అంటే మీరు దానికి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి. సేమ్ అలానే మనం ఏఐ లేనప్పుడు గూగుల్తో చేసేవాళ్ళం. గూగుల్లో వెళ్ళి హెయిర్ సలూన్ నియర్ మీ, టాప్ స్కూల్స్ నియర్ మీ అని అలా సెర్చ్ చేసేవాళ్ళం. అలా సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా లింక్స్ వస్తాయి. ఆ లింక్లో వెళ్ళి మనం చూసే వల్ల మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలి గూగుల్ నుంచి, సో ఆ గూగుల్ నుంచి ఏదైతే మనం టైప్ చేస్తామో దాన్ని క్వేరీ అంటాము. మీరు బయట కూడా చూసుంటారు, లైక్ ప్లీజ్ లెట్ us know your query, we will be happy to assist you అని అలా బ్యాంక్స్లో అలా వేరే వేరే దగ్గర పోస్టర్స్ మీద రాసి పెడతారు. సో క్వేరీ అంటే మన ప్రాబ్లం, మనకేం ప్రాబ్లం ఉంది అది మమ్మల్ని అడగండి మేము హెల్ప్ చేస్తామని. సో సేమ్ అలానే గూగుల్తో కూడా ఉండేది. సో గూగుల్లో మనం ఏదైతే క్వేరీ రాస్తామో అది వర్డ్ బై వర్డ్గా సపరేట్ అయ్యి గూగుల్లో వెళ్ళి దాని లోపల అల్గోరిథమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెర్చ్ చేసి మనకు చాలా లింక్స్ ఇచ్చేది. కానీ చాట్ జీపీటీ ఏంటి? చాట్ జీపీటీ అనేది 1-to-1 మనం మాట్లాడేది. సో మనం ఇలా డైరెక్ట్గా క్వేరీ కాకుండా మనం దానికి ఒక ప్రాంప్ట్ ఇస్తాము. ప్రాంప్ట్ అంటే హ్యూమన్ లాంగ్వేజ్లో మనం ఏం కావాలి దానికి అడుగుతామన్నట్టు చాట్ జీపీటీని. సో ఇప్పుడు చాట్ జీపీటీ లేదా జెమినై, పర్ప్లెక్సిటీ ఏ ఏఐ టూల్ అయినా అవ్వనివ్వండి, ప్రతిదానికి మనం ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తాం. అండ్ మీ ప్రాంప్ట్లో ఎంత క్వాలిటీ ఉంటే అంతే క్వాలిటీతో మనకు అవుట్పుట్ కూడా వస్తుంది. సో ఎంత ఇన్పుట్ మంచిగా ఉంటే అంత మంచి అవుట్పుట్ వస్తుంది. సో ఇవాళ మనం ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, చాట్ జీపీటీకి మంచి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి దాని గురించి చూద్దాం. సో ఇందులో 6 to 7 స్టెప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టెప్లో ఏమేమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది మాట్లాడదాం. ప్రాక్టికల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోస్ నుంచి యాక్చువల్ ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. సో అందులో వేరే వేరే మాడ్యూల్స్ మనం ఏవైతే 5 మాడ్యూల్స్ డిస్కస్ చేసామో ఆ 5 మాడ్యూల్స్ స్టార్ట్ చేద్దాం. బట్ ప్రెజెంట్ ప్రాంప్ట్ ఎలా ఇస్తామో అది చూద్దాం. సో నెంబర్ 1 వచ్చేసి రోల్. మీరు ఎప్పుడైతే ప్రాంప్ట్ చాట్ జీపీటీకి సెర్చ్లో రాస్తారో, ఆ ప్రాంప్ట్ బార్లో రాస్తారో అప్పుడు మనం రోల్ ఇవ్వాలి. అంటే చాట్ జీపీటీ ఎలా నువ్వు యాక్ట్ అవ్వాలి, నువ్వు ఎవరివి అసలు అని. సో చాట్ జీపీటీ అనేది బేసిక్ ఒక LLM ఏజెంట్ కదా. సో ఇప్పుడు మనం దానికి ఏం చెప్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెజ్యూమే బిల్డ్ చేయాలి. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేను ఒక రెజ్యూమే బిల్డ్ చేయాలి. ఇప్పుడు నేను చాట్ జీపీటీకి ఏం చెప్తానంటే, రాదర్ దాన్ ఒక రెజ్యూమే క్రియేట్ చేసి ఇవ్వని, యాక్ట్ లైక్ అ సీనియర్ HR స్పెషలిస్ట్ హూ హ్యాస్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైరింగ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎట్ మైక్రోసాఫ్ట్ ఆర్ ఎట్ గూగుల్ అని చెప్పి అప్పుడు మనం దానికి చెప్తాము నాకు ఇది కావాలని. సో నెంబర్ 1 ఏంటంటే రోల్. మనం చాట్ జీపీటీని ట్రైన్ చేస్తున్నాం, చాట్ జీపీటీకి చెప్తున్నాం నువ్వు ఇలా అవ్వాలి, నువ్వు ఇది నీ పర్సోనా, ఇది నీ ఏదైతే పర్సోనా అంటారు కదా, పర్సోనా మీనింగ్ తెలియకపోతే గూగుల్ చేయొచ్చు. లేకపోతే పర్సోనా ఏంటంటే ఒక మనిషి పర్సోనా అంటే నువ్వు ఎవరు, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నువ్వు ఎవరు అని అలా. ఓకే, సో మార్కెటింగ్లో కూడా మనం కస్టమర్ పర్సోనాస్ అనేది క్రియేట్ చేసుకుంటాం, మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నామని, ఇది సపరేట్ టాపిక్. కానీ ఒక పర్సోనా అనేది చెప్తాము చాట్ జీపీటీకి. యు ఆర్ అ సీనియర్ HR రిక్రూటర్, లేదా యు ఆర్ ద టాప్ షెఫ్ ఇన్ ఇటలీ అని చెప్పి, ఇప్పుడు ఇటలీకి రిలేటెడ్ ఏమైనా డిష్ మీరు చేయాలి అంటే ఆ రెసిపీ అలా అడగచ్చు. సో మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే రోల్ చెప్తాము చాట్ జీపీటీకి. సెకండ్ ఏంటంటే టాస్క్. మనం రోల్ చెప్పాము, ఇప్పుడు మనకి ఏం పని చేయాలో అది చెప్తాము. సో ఒకవేళ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే HRది క్రియేట్ అ డీటెయిల్డ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఫర్ మై రెజ్యూమే, లేకపోతే క్రియేట్ అ డీటెయిల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెజ్యూమే ప్లాన్ ఫర్ అ పర్సన్ హూ ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ MERN స్టాక్, లేదా రియాక్ట్ స్టాక్, యాంగులర్ స్టాక్, లేకపోతే .NET, లేకపోతే బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అలా. సో మనం ఏం టాస్క్ కావాలో అది చెప్తాం స్టెప్ 2లో. స్టెప్ 3లో కాంటెక్స్ట్ ఇస్తాము. కాంటెక్స్ట్ అంటే ఏఐకి చెప్పాలి మన బ్యాక్గ్రౌండ్ ఏంటని. ఇప్పుడు నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రెజ్యూమే చేయమంటే అది నార్మల్గా చేసి ఇచ్చేస్తుంది. కానీ అదే మన బ్యాక్గ్రౌండ్ ఇస్తే బ్యాచిలర్స్ చేశాను, కంప్యూటర్ సైన్స్లో చేశాను, అందులో లేదా స్పెషలైజేషన్ AI నాది, నేను అందులో క్లాస్ ఫస్ట్ ర్యాంకర్ని, కాలేజ్ ఫస్ట్ని, గోల్డ్ మెడలిస్ట్, నేను ఇంటర్న్షిప్స్ చేశాను, నేను ఇంటర్న్షిప్లో కూడా లైక్ టాప్ పర్ఫార్మర్, నాకు ఒక PPO కూడా వచ్చింది, నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను, ఏదైనా కానీ. ఓకే, సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ కాంటెక్స్ట్ ఏంటి. ఇంకొకటి కాంటెక్స్ట్ ఇలా కూడా ఇవ్వచ్చు. జాబ్ సమ్మరీ ఉంది, మీరు లింక్డ్ఇన్లో వెళ్ళాలి, జాబ్ సెర్చ్ చేశారు, దాని సమ్మరీ ఉంటుంది, జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ జాబ్ డిస్క్రిప్షన్ని తీసుకొని వెళ్ళి చాట్ జీపీటీకి ఇస్తే అది అర్థం చేసుకుంటుంది ఆ జాబ్ని క్రాక్ చేయడానికి ఏమేమి కావాలి అని. సో ఇది మనం కాంటెక్స్ట్ ఇస్తాము చాట్ జీపీటీకి. సో ఫస్ట్ రోల్ ఇచ్చాము, నువ్వేంటి, నువ్వేం చెయ్యాలి, ఇది చెయ్యాలి అంటే నీకు ఏమేమి హెల్ప్ కావాలి, ఆ హెల్ప్కి మనం డిస్క్రిప్షన్ ఇచ్చాము. నెంబర్ 4 ఏంటంటే కన్స్ట్రెయిన్స్. అంటే మనం లిమిట్ చేస్తున్నాం చాట్ జీపీటీని. ఇప్పుడు చాట్ జీపీటీని మనం ఏం అడిగినా కానీ, సారీ నేను ఓకే చాట్ జీపీటీ అంటున్నా, బట్ ఏఐ టూల్ కానీ
ఇస్తే అది చాలా పెద్ద 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 ఆన్సర్స్ ఇస్తుంది. సో ఇక్కడ మనం కన్స్ట్రెంట్ పెట్టచ్చు. ఏమని, నాకు 5 పాయింట్సే కావాలి, లేదా నేను జస్ట్ ఏఐ మీదనే మాట్లాడాలి, లేదా నేను రెజ్యూమే చేస్తున్నా అది జస్ట్ 2 పేజెస్ అయ్యి ఉండాలి, లేకపోతే ప్రతి ఒక్క జాబ్ అంటే నేను ఒక 2 ఇంటర్న్షిప్స్ చేశాను, ఒక 1 ఫుల్ టైం జాబ్ చేశాను, ప్రతి దాంట్లో నాకు జస్ట్ 4 స్టెప్సే కావాలి, 4 పాయింట్సే కావాలి, లేదా ప్రతి ఒక్క లైన్లో నాకు ఒక నంబర్ ఉండాలి. అంటే నేను సాఫ్ట్వేర్ ఎఫిషియన్సీ 30% ఇంప్రూవ్ చేశాను, నేను సేల్స్లో 30 lakhs ది ఆర్డర్స్ తీసుకొని వచ్చాను 1 monthలో. సో ఇలాంటివి. ఈ కన్స్ట్రెంట్స్ అనేది ఆప్షనల్, మీరు పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదు అంటే మీ ఇష్టం. బట్ రికమెండ్ చేస్తాము, పెడితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని. 5th స్టెప్ వచ్చేసి అవుట్పుట్. మీకు అవుట్పుట్ ఎలా కావాలి, మల్టిపుల్ థింగ్స్ ఉండొచ్చు, మల్టిపుల్ ఫార్మాట్స్లో మీకు అవుట్పుట్ కావాల్సి ఉండొచ్చు. లైక్ మీకు టేబుల్ కంపారిజన్ కావాలా, లేదా ఒక ఇమేజ్లోనే మీకు ఏదైతే నేను అడిగాను అది అవుట్పుట్గా కావాలా, లేదా మీకు ఒకటి తర్వాత ఒకటి ప్రోస్ అండ్ కాన్స్ లెవెల్లో కావాలా, ఎలాంటి అవుట్పుట్ మీకు కావాలనేది మనం దానికి చెప్తాం. 6th వచ్చేసి టోన్. ఇవన్నీ ఆప్షనల్. ఇప్పుడు స్టార్టింగ్లో రోల్ అవన్నీ మ్యాండేటరీ, కానీ ఇవి ఆప్షనల్. టోన్ అంటే మనకు అవుట్పుట్ ఎలా కావాలి, ప్లేఫుల్ లెవెల్లో కావాలా, సర్కాస్టిక్ లెవెల్లో కావాలా, ప్రొఫెషనల్గా ఈమెయిల్స్ రాస్తున్నాం ప్రొఫెషనల్ లెవెల్లో కావాలా, లేకపోతే మన కంపెనీ వాళ్ళకి ఒక వాట్సాప్ మెసేజ్ చేస్తున్నాం, సో నాట్ టూ మచ్ ప్రొఫెషనల్, నాట్ టూ మచ్ నార్మల్, మీడియం లెవెల్లో కావాలా, ఎలాంటి కావాలనేది మనం టోన్ డిఫైన్ చేస్తాము. నెంబర్ 7 వచ్చేసి స్టెప్స్. ఇది కూడా ఆప్షనల్. అంటే మనం ఇప్పుడు ఇచ్చిన ఏదైతే ఇన్పుట్ ఉందో దానికి ఎలా ChatGPT వర్క్ చేయాలి దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏంటంటే మొత్తం అనలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చాను, దాంట్లో చాలా డేటా ఉంది, సో ఇది మొత్తంని అనలైజ్ చేయి. అనలైజ్ చేసి సేల్స్ మొత్తాన్ని పక్కన పెట్టు, మార్కెటింగ్ మొత్తాన్ని పక్కన పెట్టు, అందులో ఏవైతే ఇంప్రూవ్మెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ రాయి. దాని తర్వాత ఈ రెండింటిని కంపారిజన్ చేయి. కంపారిజన్ చేసి ఏది మంచిగా ఉందో ఏది బాగాలేదో అది రాయి. దాని తర్వాత ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతామో అది రాయి అని. సో ఇలా స్టెప్స్ ఇచ్చాను నేను ఇప్పుడు. సో అది స్టెప్స్. ఇది కూడా కంప్లీట్గా ఆప్షన్. అండ్ లాస్ట్ వచ్చేసి క్వశ్చన్స్. ChatGPTని మనం చెప్పాలి, ఫస్ట్ మమ్మల్ని ఏమైనా అడుగు, ఒకవేళ నీకు ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ మమ్మల్ని అడుగు, నువ్వు హాలుసినేట్ చెయ్యకు, ర్యాండమ్గా ఏది పడుతుంది పెట్టకు. నేను ఇచ్చిన మొత్తం ఇన్పుట్లో నీకు ఏమైనా డౌట్ ఉంది, ఏమైనా అడగాలి అనుకుంటే నువ్వు ఫస్ట్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగు, నేను దాని మీద ఆన్సర్ ఇస్తాను, దాని తర్వాతనే నువ్వు ఇది రాయని మనం చెప్తాము. సో ఈ 8 స్టెప్స్ ఉన్నాయి. ఈ 8 స్టెప్స్లో ఫస్ట్ రోల్, టాస్క్, కాంటెక్స్ట్, ఈ 3 అయితే కంపల్సరీ, ఇవి మనం పెట్టాలి. కన్స్ట్రెంట్స్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్ వచ్చేసి రికమెండెడ్ బట్ ఆప్షనల్. టోన్, స్టెప్స్ అండ్ ఆస్క్ దెన్ డూ అంటే క్వశ్చన్స్, ఇది కూడా రికమెండెడ్ బట్ ఆప్షనల్. ఇలా ఇస్తే మీకు అవుట్పుట్ వచ్చే క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా బెటర్ ఉంటుంది, మీకు చాలా యూజ్ వస్తుంది. సో ఇలా మనం ప్రాంప్ట్ అనేది ఇస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం మన యాక్చువల్ మాడ్యూల్స్ని స్టార్ట్ చేద్దాము. నా ఫస్ట్ వచ్చేసి AI ఫర్ కెరియర్స్. ఈ వీడియోలో అంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కామెంట్స్లో మీరు సజెషన్స్ ఏమున్నా ఇవ్వచ్చు. వీడియోస్ ఇంకా చాలా తొందరగా రావడానికి ప్లాన్ చేస్తున్నా. మా ఎడిటరే లేట్ చేస్తున్నాడు, నేను వీడియోస్ అయితే చాలా తొందరగా రికార్డ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.